ఇందాక అబ్బాయిలా ఉన్నాడు. ఆ, బాబు ఏమైంది బాబు? ఇందాక అక్కడ కూర్చున్నావు, ఇందాక నుంచి వెతుకుతూ ఉన్నాను, ఇక్కడ కనిపించావు. అంత దీనంగా విగ్రహానికే చూస్తున్నావు ఏంటి నువ్వు? ఏమైంది అసలు? ఏమీ లేదయ్యా. ఆ విగ్రహం చూశారు కదా, ఎన్ని రూపాయలు ఎట్టి ఆ విగ్రహం కట్టారో. అన్ని రూపాయలు ఉంటే మాలాంటి పేదవాళ్ళు ఎన్ని రోజులు భోజనం చేయొచ్చో అని ఆలోచిస్తూ బట్టలు చెక్కారు కదయ్యా, చూశారు కదా ఎన్ని రూపాయలు అయినాయో. రూపాయలు మాకుంటే మాలాంటి పేదవాళ్ళకి ఎన్ని బట్టలు వచ్చినాయో అని ఆలోచిస్తున్నానయ్యా. నువ్వు చెప్పే విషయాలు చాలా ఆలోచించవలసిన విషయాలే. మీరు అలా ఆలోచిస్తూ ఉండండి అయ్యా. మీరు రూపాయలు పెట్టుకొని మట్టితో విగ్రహాలు చేసుకోండి అయ్యా. మా పేద బ్రతుకులు మట్టిలో కలిసిపోవాల్సిందయ్యా. బాబు బ్రతికున్న వారికి లేదు పట్టెడన్నం, చనిపోయిన వారికి కోట్లు పెట్టి విగ్రహం. ఇది పేదవాడి ఆకలి ఆర్తనాదం, ఇది పేదవాడి ఆకలి ఆర్తనాదం. ఆలోచించు దేశమా ఒక్క క్షణం. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయినప్పుడు భూమి మీదకి దైవత్వం రావాల్సిన అవసరం ఏర్పడింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఆకలితో చంటి బిడ్డలు అల్లాడిపోతుంటే, దేశంలో పేదవారు దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే, కోట్లాది రూపాయలెట్టి విగ్రహాలు ఎలా కట్టుకోవాలనిపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నాకు అనవసరం, కానీ నువ్వు అభిమానించే నాయకుడు విగ్రహం, నువ్వు గౌరవించే నాయకుడి విగ్రహం ప్రభుత్వమైనా పెట్టాలనుకున్నా, మీరందరూ కలిసి పెట్టాలనుకున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. కోట్ల రూపాయలు, లక్షలు పెట్టి విగ్రహాలు పెట్టే కన్నా ఆ నాయకుడి పేరు మీదే పేదవారికి సహాయం చేద్దాం, పేదవారికి ఏదైనా చేద్దాం అన్న ఒక చిన్న ఆలోచన మీలో కనుక పుట్టగలిగితే ఇంకా మానవత్వం కొంచెమైనా మిగిలిందేమో అన్న విషయం అర్థమవుతూ ఉంటుంది. నా ప్రాణ రక్షకుడు, మా నాయకుడు, ప్రాణదాత, సర్వమానవాళికి దేవుడై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకును తన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా అనేకులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు నా మందిరానికి వచ్చేటప్పుడు పట్టు వస్త్రాలు తేవాల్సిన అవసరం లేదు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇమ్మన్నాడు ఆయన. మీరు నా మందిరానికి వచ్చేటప్పుడు నైవేద్యాలు తేవాల్సిన అవసరం లేదు, అన్నం లేని వారికి ఆ పట్టెడంత అన్నం పెట్టండి చాలు అన్నాడు ఆయన. పేదల కోసం ఆలోచించిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క పేదవారి కోసం అనేక సార్లు రాయించాడు ఆయన. దిక్కులేని వారి కోసం అనేక వాక్యాలు రాయించాడు ఆయన. ఆయన అన్నాడు, నాకు మీరు విగ్రహం పెట్టవసరం లేదు, నా కోసం మీరు భారీ భారీ కట్టడాలు కట్టవలసిన అవసరం లేదు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే చాలు అని చెప్పిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు నాకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక పేదవారికి చేయండి, నాకు చేసినట్టే. చూడండి ఎంత ప్రేమగల దేవుడు, మహాదేవుడు, ప్రేమగల దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చనిపోయిన వారికి కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టే కన్నా బ్రతుకున్న వారికి పట్టెడంత అన్నం పెడదాం.